చాలా కష్టపడి లెసన్ను బాగా చదివి లైన్ టు లైన్ బిట్స్ తో ఈ మెటీరియల్ ని మీకోసం తయారు చేయడం జరిగింది. కనుక మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయగలరు. 5. యూరప్. పార్ట్ 1 టెక్స్ట్ బుక్. యూరప్ కు ఉత్తరాన సముద్రం ఉంది. ఈ సముద్రం దాదాపు సంవత్సరమంతా గడ్డకట్టి ఉంటుంది. ఈ మహాసముద్రం యూరపు, ఉత్తర అమెరికా ఖండాన్ని వేరు చేస్తోంది. 500 సంవత్సరాల క్రితం యూరప్ నుండి అమెరికాకు సముద్ర మార్గాన్ని కనిపెట్టారు. లక్షల కొద్దీ ఐరోపా ప్రజలు అమెరికాకు వలస వెళ్లి స్థిరపడ్డారు. ఈ సముద్రానికి ఉత్తరాన యూరప్, దక్షిణాన ఆఫ్రికా ఉన్నాయి. ఈ సముద్రానికి మధ్యధరా సముద్రం అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? దీని అర్థం ప్రపంచ మధ్య భాగం అని. ప్రాచీన కాలంలో ఐరోపా వాసులకు అమెరికా, ఆస్ట్రేలియా లాంటి ఇతర ఖండాల గురించి తెలియదు. కేవలం యూరప్, ఆసియా, ఆఫ్రికా ఉత్తర ప్రాంతాలు మాత్రమే వారికి తెలుసు. ఈ ప్రాంతాలన్నీ మధ్యధరా సముద్రం చుట్టూ విస్తరించి ఉన్నాయి. అందుకే ఐరోపావారు ప్రపంచం మధ్యలో సముద్రం ఉందని భావించారు. ఇప్పటికీ కూడా అదే పేరు కొనసాగుతోంది. యూరప్ నకు తూర్పున ఉన్న పర్వతాలు యూరల్ పర్వతాలు. యూరప్ కు తూర్పు సరిహద్దుగా యూరల్ పర్వతాలు ఉన్నాయి. ఇవి చాలా ఎత్తైన పర్వతాలు కావు. ఈ పర్వతాలకు తూర్పున ఆసియా, పశ్చిమాన యూరప్ ఉన్నాయి. వాస్తవంగా ఆసియా, యూరప్ కలిసే ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతాన్ని యురేషియా అని పిలుస్తారు. ఐరోపాలో మంచుతో కప్పి ఉన్న అనేక పర్వతాలు ఉన్నాయి. పటంలో ఆల్ప్స్, పైరినీస్ పర్వతాలను గమనించండి. ఆల్ప్స్ పర్వత శ్రేణులు చాలా ముఖ్యమైనవి. అవి సంవత్సరం పొడవునా మంచుతో కప్పబడి ఉంటాయి. ఆల్ప్స్ పర్వతాల నుండి ప్రారంభమయ్యే 2 నదుల పేర్లు రైన్ నది, పో నది. పైరినీస్ పర్వతాలకు అనుకుని ఉన్న దేశాల పేర్లను స్పెయిన్, ఫ్రాన్స్. తూర్పు ఐరోపా సరిహద్దులోని పర్వత శ్రేణులు యూరల్ పర్వతాలు. పశ్చిమ యూరప్లోని హంగేరీ దేశం దాన్యూబ్ నది ఒడ్డునగల బుడాపెస్ట్ నగరం కలదు. దక్షిణ యూరప్ ఖండం సరిహద్దులలో కాస్పియన్ సముద్రానికి, నల్ల సముద్రానికి మధ్యన కాకసస్ పర్వతాలు ఉన్నాయి. అవి కూడా చాలా ఎత్తైనవి. సంవత్సరమంతా మంచుతో కప్పబడి ఉంటాయి. యూరప్, ఆసియా ఖండాల మధ్య చాలా వ్యత్యాసం కనబడుతుంది. ఆసియాలో విస్తారమైన పీఠభూములు ఉన్నాయి. కానీ యూరప్లో మాత్రం అటువంటి పీఠభూములు లేవు. కానీ జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్లలో చిన్న చిన్న పీఠభూములు ఉన్నాయి. తూర్పు ప్రాంతాల్లో రష్యా, ఉక్రెయిన్, పోలండ్, బైలో రష్యా దేశాల వరకు విస్తరించి ఉన్నాయి. ఈ మైదానములు ఎక్కువ మంచుతో కప్పబడి ఉండటం వలన చలికాలంలో అత్యధిక చలిగాలులు వీస్తాయి. వేసవిలో మంచు కరిగి కాలువలుగా నీరు ప్రవహించి పెద్ద నదులు ఏర్పడతాయి. ఐరోపాలోని నదులు కేవలం వ్యవసాయ నీటిపారుదలకే కాకుండా జలరవాణాకు అనుకూలంగా ఉన్నాయి. ఐరోపాలో పొడవైన ఓల్గా, నైపర్ నదులు ఇలా ఏర్పడి ప్రవహిస్తుంటాయి. రైన్ నది జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ దేశాల గుండా ప్రవహిస్తుంది. దాన్యూబ్ నది జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, యుగోస్లేవియా, రొమేనియా దేశాల గుండా ప్రవహిస్తుంది. హంగేరీ మైదాన ప్రాంతపు సరిహద్దులలో ఉన్న 2 పర్వత శ్రేణులు ఆల్ప్స్, కార్పతీయ. నల్ల సముద్రం చుట్టూ రష్యా, ఉక్రెయిన్, మాల్టోవా, రుమేనియా, బల్గేరియా, పోల్టెరియా, టర్కీ దేశాలు ఉన్నాయి. నది కలిసే సముద్రం. సెయిస్ ఇంగ్లీష్ ఛానల్. ఓడర్ బాల్టిక్ సముద్రము. దాన్యూబ్ నల్ల సముద్రము. వోల్గా కాస్పియన్ సముద్రము. దాస్ నల్ల సముద్రము. రైస్ ఉత్తర సముద్రము. ఓ ఎడ్రియాటిక్ సముద్రము. విస్టులా బాల్టిక్ సముద్రము. నైపర్ నల్ల సముద్రము. వినా బాల్టిక్ సముద్రము. ఇటలీకి 3 వైపులా సముద్రం ఆవరించి ఉంది. 3 వైపులా నీరు ఉండి ఒకవైపు భూభాగం ఉంటే దాన్ని ద్వీపకల్పం అంటారు. నార్వే, స్వీడన్ కూడా దానిలో భాగమే.
ఈ ద్వీపకల్పాన్నే స్కాండినేవియా ద్వీపకల్పం అంటారు. యూరప్ ఖండంలో కొన్ని దేశాలు 3 వైపులా నీరుగల దేశాలు కాకుండా 4 వైపుల నీరుండి ఒకవైపు కూడా భూభాగం లేని ద్వీపదేశాలు ఉన్నాయి. అందులో గ్రేట్ బ్రిటన్ ఒకటి. శీతోష్ణ స్థితి. యూరప్ శీతోష్ణ స్థితి మన దేశానికంటే చల్లగా ఉంటుంది. అనేక యూరప్ దేశాలలో చలికాలంలో మంచు కురుస్తుంది. అక్కడ వేసవి ప్రాంతాల్లో మన దగ్గర వేసవిలో ఉన్నంత వేడి ఉండదు. భూమధ్యరేఖ నుండి దూరం. భూమధ్యరేఖ ప్రాంతం నుండి మనం ఉత్తరం వైపు గాని దక్షిణం వైపు గాని దూరంగా వెళ్లే కొద్దీ ఆ ప్రాంతాలు సంవత్సరమంతా చల్లగా ఉంటాయి. వాస్తవంగా ధృవాల దగ్గర సంవత్సరమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. పశ్చిమ పవనాలు వెస్టర్లీస్. సంవత్సరమంతా అట్లాంటిక్ మహాసముద్రం నుండి గాలులు యూరప్ వైపు వీస్తాయి. ఆ పవనాలుగా పిలుస్తారు. పశ్చిమ దిశ నుండి వీచే ఈ గాలులను పశ్చిమ పవనాలు అంటారు. వాస్తవంగా ఈ గాలులు నైరుతి దిశ నుండి ఈశాన్యం వైపు వీస్తాయి. ఇవి భూమిపై ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా వేడి వీస్తూ యూరప్ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తాయి. కరెంట్స్. సముద్రపు ప్రవాహాలు. సముద్ర జలాలు ఎప్పుడూ నిశ్చలంగా ఉండవు. ఒక చోటు నుండి మరొక చోటికి ఖండాల వెంట ప్రవహిస్తాయి. వీటినే సముద్ర ప్రవాహాలు అని పిలుస్తారు. అవి వేల కిలోమీటర్ల దూరం వరకు నదులలాగా ప్రవహిస్తుంటాయి. అటువంటి సముద్ర ప్రవాహాలు అట్లాంటిక్ మహాసముద్రంలో కనిపిస్తాయి. భూమధ్యరేఖ వద్ద ఉండే ఉష్ణోగ్రత వల్ల సంవత్సరమంతా ఈ ప్రవాహాలు పయనిస్తుంటాయి. అందుకే వీటిని కవోష్ణ ప్రవాహాలు అని పిలుస్తారు. ఈ ప్రవాహాలు పశ్చిమ దిశ నుండి ఉత్తర అమెరికా వైపు పయనిస్తాయి. అమెరికా ఈశాన్య తీర ప్రాంతాలను ఈ ప్రవాహాలు ప్రభావితం చేస్తాయి. ఆ తర్వాత యూరప్ వైపు వీస్తాయి. ఈ ప్రవాహాలు యూరప్లోని పశ్చిమ తీర ప్రాంతాలను తాకుతాయి. ఈ ప్రవాహాలను అమెరికాలో గల్ఫ్ స్ట్రీము అనగా వేగంగా ప్రవహించేది లని, ఐరోపాలో ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ అనగా నిదానంగా ప్రవహించేది అని అంటారు. గల్ఫ్ ప్రవాహాల కారణంగా ఉత్తర అమెరికాలో తూర్పు తీర ప్రాంతపు జలాలు యూరప్లోని పశ్చిమ తీరపు జలాలు గడ్డకట్టవు. కాబట్టే ఓడలు చలికాలంలో కూడా తీరప్రాంతపు ఓడరేవులకు చేరుకుంటున్నాయి. పశ్చిమ ఐరోపా ప్రాంతాలు ఉష్ణ ప్రవాహాల వల్ల మరో విధంగా ప్రయోజనం పొందుతున్నాయి. చేపల పెంపకానికి వెచ్చటి ప్రవాహాలు అవసరం. దాంతో చేపలకు కావలసినంత ఆహారం లభ్యమవుతుంది. బ్రిటన్కు సమీపంలోని ఉత్తర సముద్రం వద్ద మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందినది. ఈ ప్రాంతాన్ని డాగర్ బ్యాంకు అని పిలుస్తారు. ఐరోపా ప్రజలకు చేపలు ప్రధాన ఆహారం. కాబట్టి చేపల వేట యూరప్లో ప్రధాన పరిశ్రమగా మారింది. పశ్చిమ ఐరోపా ప్రాంతాలు ఉష్ణ ప్రవాహాల వల్ల మరో విధంగా ప్రయోజనం పొందుతున్నాయి. చేపల పెంపకానికి వెచ్చటి ప్రవాహాలు అవసరం. దాంతో చేపలకు కావలసినంత ఆహారం లభ్యమవుతుంది. బ్రిటన్కు సమీపంలోని ఉత్తర సముద్రం వద్ద మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందినది. ఈ ప్రాంతాన్ని డాగర్ బ్యాంకు అని పిలుస్తారు. ఐరోపా ప్రజలకు చేపలు ప్రధాన ఆహారం. కాబట్టి చేపల వేట యూరప్లో ప్రధాన పరిశ్రమగా మారింది. ఈ శీతోష్ణ స్థితి పండ్ల తోటల పెంపకానికి అనుకూలమైనది. ద్రాక్ష, బత్తాయి, ఆలివ్, అత్తిపండ్లు, అంజూర పండ్లు మొదలైన పండ్ల తోటలను దక్షిణ యూరప్ విస్తృతంగా పెంచుతారు. వేసవి కాలం యూరప్లో జూన్ నుండి ఆగస్టు వరకు వేసవి కాలం. ఈ కాలంలో వేడి ఎక్కువగా ఉంటుంది. వర్షాలు ఎక్కువగా కురవవు. పగటి కాలం మన దేశం కంటే చాలా ఎక్కువ. తెల్లవారు జామున 4 గంటలకే సూర్యోదయం అవుతుంది. రాత్రి 8 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది. వాస్తవానికి నార్వే, స్వీడన్ వంటి కొన్ని ఉత్తరాది దేశాలలో సూర్యాస్తమయమే ఉండదు. ఇలాంటి దేశాలను అర్ధరాత్రి సూర్యుడుగల దేశాలుగా పిలుస్తారు. ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రత కూడా ఉండదు.
ఎందుకంటే సూర్యుడు ఆకాశలో చాలా ఎత్తున కాకుండా చాలా దగ్గరగా భూమి ఆకాశాలు కలిసినట్లుగా అగుపించే రేఖ దగ్గర ఉంటాడు. యూరప్లో వ్యవసాయానికి వేసవికాలం అనుకూలమై కాలం. ఆ కాలంలో పంట పండుతుంది. క్రమం తప్పకుండా వర్షాలు కురవడం వల్ల పంటలకు నీటిపారుదల అవసరం ఉండదు. వేసవి చివరి నాటికి పంట కోతకు వస్తుంది. మన దేశంలో 2 వ్యవసాయ కాలాలున్న అవి రబీ, ఖరీఫ్, చలికాలం, వర్షాకాలం. కాబట్టి 8 నుండి 10 నెలల పాటు పంటలను పండించగలం. ఫ్రాన్స్లోనూ ఇతర యూరప్ దేశాలలోనూ 6-7 నెలలు మాత్రమే పంటలు పండుతాయి. శరత్కాలం సెప్టెంబరు నుండి అక్టోబరు వరకు మళ్ళా వాతావరణం మారుతుంది. చెట్ల ఆకులు ఎరుపు, పసుపు రంగులకు మారి రాలిపోతాయి. వ్యవసాయపు పనులు నిలిచిపోతాయి. చలికాలంలో వాడేందుకు గడ్డి కోసి ఎండబెడతారు. ద్రాక్ష, ఇతర పండ్ల జాతుల నుండి తీసిన సారా, జామ్, పండ్ల రసాలు తయారు చేసి వివిధ పద్ధతులలో నిల్వ చేస్తారు. కొన్ని దేశాల్లో తక్కువ సేద్యపు భూములు ఉన్నాయి. నార్వేలో 3%, ఇంగ్లాండ్లో 30%, జర్మనీలో 40% వ్యవసాయ భూమి ఉంది. అదే భారతదేశంలో ఇంచుమించు 55% వ్యవసాయ భూమి ఉంది. హాలండ్, డచ్ లో వ్యవసాయానికి పనికి వచ్చే భూమి చాలా తక్కువ. వారికి తీవ్రమైన భూభాగపు కొరత ఉంది. అందుకే వారు గతంలో సముద్ర జలాలతో నిండి ఉన్న ప్రాంతంలో నీటిని వెనుకకు మళ్లించి గోడలు కట్టి ఆ ప్రాంతంలో కొద్దిపాటి వ్యవసాయం చేస్తున్నారు. ఆ భూమినే వారు పోల్డర్ అని పిలుస్తారు. యూరప్ మైదానాలలో ముఖ్యమైన పంట గోధుమ. ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఉక్రెయిన్, పోలండ్, ఇటలీ, గ్రీస్ మొదలైన దేశాలలో గోధుమ ఎక్కువగా పండిస్తున్నారు. పండ్ల తోటల పెంపకానికి దక్షిణ యూరప్ ప్రసిద్ధి గాంచింది. ద్రాక్ష పండ్లతో సారాయి తయారు చేస్తారు. ద్రాక్ష సారాయికి మధ్యధరా దేశాలైన పోర్చుగల్, స్పెయిన్, ఇటలీ, దక్షిణ ఫ్రాన్స్ ప్రసిద్ధి పొందాయి. యూరప్లో బార్లీ, ఓట్స్, బీట్ దుంపలు, బంగాళదుంపలు మొదలైనవి ముఖ్య పంటలు. రష్యా, ఉక్రెయిన్, జర్మనీ దేశాలలో బీట్ దుంపల నుండి పంచదార ఉత్పత్తి చేస్తారు. యూరప్ 50 నుండి 100 ఎకరాల విస్తీర్ణత గల పెద్ద పొలాలలో వ్యవసాయం చేస్తారు. సాధారణంగా రైతులు తమ పొలాల్లోనే ఇళ్లు నిర్మించుకుంటారు. అందువల్ల ఫ్రాన్స్లో పెద్ద పెద్ద గ్రామాలు కనపడవు. ఇండ్లు పెద్దవిగా ఉంటాయి. వివిధ అవసరాల కోసం చాలా గదులు ఉంటాయి. ఎక్కువగా పత్తి, పట్టు వస్త్రాలు, రత్నాలు, దంతవస్తువులు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క లాంటి సుగంధ ద్రవ్యాలు ఐరోపాలో లభించని కారణంగా వారు వెండి, బంగారాలతో మార్పిడి చేసుకుని యూరపు తీసుకువెళ్లేవారు. ఇటలీ నావికుడు క్రిస్టోఫర్ కొలంబస్ భూమి గుండ్రంగా ఉండటం వల్లనే భారతదేశాన్ని పశ్చిమ వైపున ప్రయాణించి చేరుకోవచ్చునని భావించాడు. ఒకవేళ అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా పశ్చిమం వైపు ప్రయాణించినట్లయితే చైనాకు, భారతదేశానికి ముందో తర్వాతో చేరుకోవచ్చునని భావించాడు. కొలంబస్ అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటడానికి 3 నౌకలతో ప్రయాణం అయ్యాడు. 3 నెలలు ప్రయాణించిన తర్వాత అతడు భారతదేశానికి చేరుకున్నానని భావించాడు. భూభాగానికి చేరుకున్నానని అనుకున్నాడు. కాని వాస్తవానికి అతడు భారతదేశానికి చాలా దూరంలో ఉన్నాడు. కొలంబస్ కంటే ముందు ఐరోపా వారికి అమెరికా గురించి తెలీదు. అతడు చేరినది వెస్ట్ ఇండీస్. అది అమెరికాకు దగ్గర అనేక ద్వీపాల సముదాయం. పొరపాటుగా అమెరికాను చేరుకున్నట్లు గుర్తించారు. కొలంబస్ చేరుకున్నది భారతదేశం కాదని, ఒక తెలియని కొత్త ఖండాన్ని అతడు చేరుకున్నాడని ఐరోపావారు వాస్తవాన్ని తెలుసుకున్నారు. ఆ తర్వాత అనేక మంది ఐరోపావాసులు వ్యాపారరీత్యా వెళ్లి స్థానికులపై ఆధిపత్యం సాధించి అమెరికాలో స్థిర నివాసాలు ఏర్పరుచుకున్నారు. కొలంబస్ తర్వాత ఐరోపావాసులు అనేక సముద్ర మార్గాలను కనిపెట్టారు. యూరప్ ఉత్తర అమెరికా వేరు చేస్తున్న సముద్రం అట్లాంటిక్. యూరప్ నుండి అమెరికాకు సముద్ర మార్గాన్ని 500 సంవత్సరాల క్రితం కనిపెట్టారు.
రైన్ నది ప్రవహించే దేశం ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్. డాన్యూబ్ నది ప్రవహించే దేశాలు జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ. రైన్ నది ఉత్తర సముద్రంలో కలుస్తుంది. ఐరోపాలో సముద్ర రవాణాకు అవకాశం కల్పించేవి లోతైన అఖాతాలు, గల్ఫ్. యూరప్లో పశ్చిమ పవనాలు వీచే దిశ నైరుతి నుండి ఈశాన్యం. కవోష్ణ పవనాలను అమెరికాలో గల్ఫ్ స్ట్రీమ్లు అనే పేరుతో పిలుస్తారు. ఐరోపాలో సంవత్సరం పొడవున వర్షాలు కురిసే ప్రాంతాలు ఉత్తర ఐరోపా, పశ్చిమ ఐరోపా. అత్తి పండ్లకు మరొక పేరు అంజూర పండ్లు. భారతదేశంలో వ్యవసాయ భూమి శాతం ఇంచుమించుగా 55%. ఓల్టర్ వ్యవసాయం చేసే దేశం హాలాండ్, డచ్. దుంపల నుండి పంచదార ఉత్పత్తి చేస్తున్న దేశాలు జర్మనీ, ఉక్రెయిన్, రష్యా. కొలంబస్ ఇటలీ దేశస్థుడు. అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటడానికి ప్రయాణమైన సంవత్సరం 1492. ఐరోపవాసులకు అమెరికా రాకపోకలకు సహాయపడుతున్న పవనాలు పశ్చిమ పవనాలు. బుడాపెస్టు నగరం డాన్యూబ్ నది ఒడ్డున కలదు. గల్ఫ్ ముఖద్వారం ఇరుకుగా ఉంటుంది. యూరప్లో సంవత్సరం పొడవునా కప్పబడి ఉండే పర్వతాలు యూరప్కు నైరుతి దిక్కున ఉంటాయి. మధ్యధార దేశాలు గ్రీసు, ఫ్రాన్స్, ఇటలీ. బాల్టిక్ సముద్రంలో కలువని నది రైన్ నది. బాల్టిక్ సముద్రంలో కలిసే నది వీణ, హోడర్, విస్టులా. యూరప్లో సూర్యుడు మధ్యాహ్నం 4 గంటలకే అస్తమించే కాలం చలికాలం. పశ్చిమ పవనాలు లేదా వెస్టర్లీస్ అనే పవనాలు ఇవి అట్లాంటిక్ మహాసముద్రం నుండి యూరప్ వైపు వీస్తాయి. ఇవి ఎక్కువ వేడి తేమను కలిగి ఉంటాయి. ఇవి యూరప్ శీతోష్ణ స్థితిని ప్రభావం చేస్తాయి. ఇటలీ కంటే నార్వే వేడిగా ఉండుటకు గల కారణం భూమధ్యరేఖకు దగ్గరగా ఉష్ణ ప్రవాహాలు. సముద్రం గల్ఫ్ ప్రభావానికి లోన్ అవడం వలన తూర్పు తీర ప్రాంతాన్ని చేరుకుంటాయి. ఉష్ణ ప్రవాహాలు అట్లాంటిక్ మహాసముద్రం నుండి మొదలవుతాయి. ఐరోపా తీరాన్ని వెచ్చటి గల్ఫ్ స్ట్రీమ్ ప్రవాహాలు తాకుతాయి. 6 నెలల వరకు మంచుతో కప్పబడి ఉంటూ వ్యవసాయానికి అంతగా అనువుగా లేని ఐరోపా భూభాగాలు యూరప్కు తూర్పు ఉత్తరం దిక్కులో ఉన్నాయి. చేపల పెంపకానికి అనువుగా ఉంటూ సంవత్సరమంతా యూరప్ పశ్చిమ తీర ప్రాంతంలో చిరుజల్లులను కురిపిస్తూ యూరప్ పశ్చిమ తీర ప్రాంతవాసుల ప్రజలను కాంతివంతమైన ఎండ కోసం ఎదురు చూసేలా చేసే పవనాలు పశ్చిమ పవనాలు. భారతదేశానికి కరేబియన్ దీవులకు సముద్ర మార్గాలను కనుగొన్న 15వ శతాబ్దంలో మధ్యధరా సముద్రం ఇటలీ దేశ ఆధీనంలో ఉంది. నైపర్ నది ప్రవహించే దేశాలు రష్యా, ఉక్రెయిన్, బెలారస్. యూరప్లో సంవత్సరమంతా మంచుతో కప్పబడి ఉండే పర్వతాలు ఆల్ప్స్, కాకసస్. ఐరోపాలో పుట్టి ప్రవహిస్తున్న నదులలో పెద్దది వోల్గా. వోల్గా నది ద్వారా ఖండాంతర వ్యాపారం జరుగుతుంది. బాల్టిక్ సముద్రంలో కలిసే నదులు ఓడెర్, పో నది. నల్ల సముద్రంలో కలిసే నదులు డాన్యూబ్, డాన్ నది. 3 వైపులా సముద్రం ఆవరించి ఉన్న దేశం ఇటలీ. నార్వే, స్వీడన్ స్కాండినేవియా ద్వీపకల్పంలో భాగం. ముఖం ద్వారా వెడల్పుగా ఉండేది అఖాతం. యూరప్ ఖండం సరిహద్దులు తూర్పు యూరల్ పర్వతాలు, పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం. ప్రపంచం మధ్యలో సముద్రం ఉందని భావించింది అమెరికన్లు. యూరప్ పర్వతాలు ఇవి యూరప్ తూర్పు సరిహద్దుగా ఉన్నాయి. కాకనస్ పర్వతాలు కాస్పియన్ సముద్రానికి నల్ల సముద్రానికి మధ్య ఉన్నాయి. వోల్గా నది ఇది కాస్పియన్ సముద్రంలో కలుస్తుంది. ఇది ఒక పెద్ద సరస్సు లాంటిది. హంగేరీ మైదాన ప్రాంతం సరిహద్దులో ఉన్న పర్వత శ్రేణి కార్పాతీయ. నల్ల సముద్రం చుట్టూ ఉన్న దేశాలు రొమేనియా, ఉక్రెయిన్, బల్గేరియా. అట్లాంటిక్ మహాసముద్రం నుండి యూరప్ వైపు వీచే గాలులను పశ్చిమ పవనాలు అని పిలుస్తారు. సముద్ర ప్రవాహాలు సంవత్సరం అంతా పయనించడానికి కారణం ఉష్ణోగ్రత. కవోష్ణ పవనాలు వీచే దిశ పశ్చిమ దిశ నుండి ఉత్తర అమెరికా వైపు.
కవోష్ణ పవనాలకు ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ అని ఐరోపాల్లో పిలుస్తారు. చేపల పెంపకానికి అవసరమైన ప్రవాహాలు వెచ్చటి ప్రవాహాలు. దక్షిణ ఐరోపా వారు సంవత్సరానికి 2 పంటలు పండిస్తారు. ఐరోపాలో దక్షిణ ఐరోపా ప్రాంతం పండ్ల తోటలు పెంపడానికి ప్రసిద్ధి. క్రింది వానిలో మధ్యధర సముద్రం మీద వ్యాపారస్తులు నియంత్రణ కలిగిన దేశం ఇటలీ. భూమి గుండ్రంగా ఉండడం వల్ల భారతదేశాన్ని పశ్చిమం వైపున ప్రయాణించి చేరుకోవచ్చు అని భావించిన నావికుడు కొలంబస్. క్రీస్తు శకం 1492లో 3 నౌకలలో ప్రయాణమయ్యాడు. 3 నెలలు ప్రయాణించాడు. మొదటగా అతను చేరుకున్న భూభాగాన్ని వెస్ట్ ఇండీస్ అని అంటారు. నైరుతి ఐరోపా నుండి అమెరికా తూర్పు తీరానికి వీచే గాలులను వ్యాపార పవనాలు అని పిలుస్తారు. పోర్చుగల్, స్పెయిన్, ఇటలీ, దక్షిణ ఫ్రాన్స్ ద్రాక్ష సారాకు ప్రసిద్ధి చెందాయి. నదులు కలిసే సముద్రం. వోల్గా నది కాస్పియన్ సముద్రం. ధాన్యూబ్ నది నల్ల సముద్రం. విష్ణుల నది బాల్టిక్ సముద్రం. పో నది మధ్యధార సముద్రం. పశ్చిమ వీణ బాల్టిక్ సముద్రం. రైస్ నది ఉత్తర సముద్రం. లోయిర్ నది బిస్కే అఖాతం. దాస్ నది నల్ల సముద్రం. పో నది ఎడ్రిమాటిక్ సముద్రం. స్కాండినేవియస్ దేశాలు నార్వే, స్వీడన్. డాగర్ బ్యాంక్ ఉత్తర సముద్రంలో ఉంది. సముద్రపు నీటిని వెనుకకు మళ్లించి గోడలు కట్టి ఆ ప్రాంతంలో చేసే వ్యవసాయం పోల్టర్ వ్యవసాయం. వోల్గా నది కాస్పియన్ సముద్రంలో కలుస్తుంది. నేను చాలా కష్టపడి లెసన్ను బాగా చదివి లైన్ బిట్స్ తో ఈ మెటీరియల్ ని మీకోసం తయారు చేయడం జరిగింది. కనుక మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయగలరు.